గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనములను మరొకసారి చదువుకుందాము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు వినుగాక. ఇది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకి చేస్తున్నటువంటి వాగ్దానముగా మనము చూడవచ్చు. దేవుని పిల్లలముగా, క్రైస్తవులముగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మనకి చేస్తున్నటువంటి వాగ్దానముగా మనం చూడవచ్చు. జయించి అంటే ఏదో ఒక పోరాటంలో విజయము సాధించటం. జయించడం అంటే ఏదో ఒక పోరాటం మనకున్నది, ఆ యొక్క పోరాటంలో మనము విజయము సాధించడం అనేటువంటి అర్థం వస్తుంది. మరి ప్రభువు మాట్లాడుతూ చెప్తున్నాడు, విశ్వాసులకు ఒక పోరాటం ఉంది, ఆ పోరాటంలో మనము జయిస్తేనే బహుమానం మనకు వస్తుంది, విజయం మనల్ని వరిస్తుందని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ మాటని మనము అర్థం చేసుకోవాలి. అందుకే కింద చెప్తూ ఉన్నాడు ఒక మాట, చెవిగలవాడు వినుగాక. 7 సంఘాలతో ప్రభువు మాట్లాడుతూ 7 సంఘాలతో కూడాను చివర చెప్పేటువంటి మాట ఏంటంటే చెవిగలవాడు వినుగాక అని. సపోజ్ ఇక్కడ మనం వాక్యం చెప్పుకుంటూ ఉన్నామనుకోండి, కొంతమంది వినము, మనం అంటే తెలిసిన వాక్యమేలే అనుకుంటాము, లేకుంటే ఏదో ఒక ధ్యాసలో ఏదో ఒక ఆలోచనలు వచ్చి పక్కన వెళ్తాం. అంటే చెవులు మనకు ఉంటాయి కదా, కానీ చెవిగలవాడు వినుగాక. చెవులు లేని వ్యక్తి ఎవరు ఉంటారు? అందరికీ ఉంటాయి చెవులు, కానీ వినడం లేదంటే దేవుని పైన ఆధారపడాలి, దేవునికి లోబడాలి, దేవుని మాట వినేటువంటి హృదయము మనకి కావాలి. ఈ చెవుల గురించి ఆలోచన చేసినట్లయితే కీర్తనల గ్రంథంలో దావీదు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 40వ కీర్తనలో 6వ చరణంలో దావీదు అక్కడ ఒక మాట అంటున్నాడు, నీకు సాటి అయిన వాడు ఒక్కడును లేడు, బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు అని నా దేవుని పక్షంగా ఒక మాట మాట్లాడుతూ అక్కడ చెప్తున్నాడు. ఎందుకు నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటున్నాడు. మనము పాత నిబంధనలో మరి నిర్గమకాండంలోకి మనం వెళ్ళినట్లయితే 21వ అధ్యాయంలో అక్కడ వ్రాయబడి ఉంటుంది, ఒక యజమాని దగ్గర దాసునిగా ఉన్నటువంటి వ్యక్తి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడి నుంచి తను వెళ్ళిపోవచ్చు. కానీ నేను ఇక్కడే ఉంటాను, నేను నీ దగ్గరే ఉంటాను, నేను నీ దగ్గరే పోషించబడతానని అనుకున్నప్పుడు, ఆ యజమానునికి లోబడినప్పుడు, నేను ఇక్కడే ఉంటాను అనుకున్నప్పుడు ఒక తలుపు దగ్గరకు తీసుకువెళ్ళి వారి చెవుని పెట్టి ఒక కదురుతోటి వారికి ఒక రంధ్రాన్ని వేస్తారంట చెవుకి. ఆ రోజు నుంచి కూడాను ఆ యజమానునికి అతను దాసునిగా, తను చెప్పినటువంటి మాట వినేటువంటి వ్యక్తిగా తను అక్కడ ఉండిపోతాడు. అలాగే ఇక్కడ కూడా మనకి దావీదు రాస్తున్నటువంటి మాట ఏంటంటే నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు అంటున్నాడు. దేవుని వాక్యంలోకి మనం వెళ్ళినట్లయితే బలులనైనను అర్పణలైన ఆయన కోరలేదు, కానీ ఆయన వాటిని అన్నిటినీ అర్పించటం కంటే కూడా దేవుని యొక్క మాట వినడము మనకు శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యం మనకు చెప్తా ఉంది. అలాగే ఇక్కడ చెవిగలవాడు వినుగాక అంటే తప్పనిసరిగా దేవునికి లోబడినటువంటి వ్యక్తిగా, ఒక దాసుడు యజమానునికి ఎలాగైతే లోబడతాడో దేవునికి మనం లోబడినట్టుగా ఉన్నట్లయితేనే ప్రతి విషయంలో కూడాను దేవుని మాటను మనం వినగలం. లేని పక్షంలో దేవుని మాటను మనము వినేటువంటి అవకాశం లేదు. దేవుని మాట మనం వినాలి అంటే ఆయనకి మనం లోబడినటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. లోకంలో మనం చూసినట్టయితే లోకరీత్యా అనేకమైనటువంటి విజయాలను, జయాలను మనం చూస్తూ ఉంటాం. నిన్ననే పిల్లలందరికీ కూడా పరీక్షలు అయిపోయి అందరికీ రిజల్ట్స్ వచ్చాయి. మనము తల్లిదండ్రులుగా కొన్ని వాగ్దానాలు చేస్తాం, ఈ సంవత్సరం నీకు ఫస్ట్ మార్కులు వస్తే నీకు ఇది కొని పెడతాను నేనని. అలాగే కొన్ని ఆటల పోటీలకు వెళ్ళినప్పుడు కూడాను మనకి ఇది గెలిస్తే ఈ కప్పు వస్తుంది, ఈ ప్రైజ్ మనకు వస్తుంది అనేటువంటి ఆశతోటి మనం వెళతాం. అలాగే సపోజ్ ఒక రాజకీయ నాయకులను తీసుకున్నారనుకోండి, ఈ నియోజకవర్గంలో నిలబడి నువ్వు గెలిచినట్లయితే నీకు మంత్రి పదవి ఇస్తాము, ఏదో ఒక పదవి ఇస్తాము అనేటువంటి వాగ్దానాన్ని పైవారు చేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరికి కూడాను పోరాటంలో విజయాన్ని సాధించినప్పుడు ఒక బహుమానం వాళ్ళకి వస్తూ ఉంది. నిన్ననే మనము ఎంతో కాలం నుంచి 9 సంవత్సరాల నుంచి
మనకి ఫలించినటువంటి నిరీక్షణ ద్వారా నిన్న మనం ఎంతో సంతోషించాము అందరం కూడాను. ఎందుకు అంటే మందిరంలో మనం ఆరాధించాలి, దేవుని మందిరంలో మనము ఆరాధించాలనేటువంటి గొప్ప నిరీక్షణతో ఎన్నో సంవత్సరాల నిరీక్షణ నిన్న తీరింది అని దేవునికి కృతజ్ఞతలు చెప్తూ ఎంతో సంతోషించాం. ఒక కష్టము వెనక, ఒక పోరాటం వెనక ప్రతి ఒక్కరికి కూడాను విజయం ఉంటుంది. అయితే మళ్ళీ ఈ లోకంలో సంపాదించేటువంటి విజయాలన్నీ కూడాను ఈరోజు మనము సంపాదిస్తే మనకంటే ఇంకొకళ్ళు గొప్పవాళ్ళు వచ్చినప్పుడు ఆ విజయాన్ని వాళ్ళు తన్నుకుపోతూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడాను ఆ స్థానం వల్ల వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఆ విజయం అనేది జీవితకాలం మనతోటి ఎప్పుడు కూడాను ఉండదు. మనకంటే గొప్పవాళ్ళు వచ్చినప్పుడు ఆ విజయం వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంది. అయితే దేవుని పిల్లలుగా మనకు కూడాను ఒక పోరాటం ఉందని మరి ప్రభు చెప్పినటువంటి మాటల ద్వారా మనకు అర్థమవుతా ఉంది. జయించిన వాణిని అంటున్నాడు. జయించడం అంటే ఏదో ఒక దాన్ని మనము జయించాలి. దేవుని పిల్లలుగా మనకి కూడా ఒక పోరాటం ఉంది. దేవుని వాక్యం దగ్గరికి మనం వచ్చినట్లయితే ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి యూదా పత్రికలో ఒక మాటను మనం అక్కడ చదువుకోగలం. ప్రకటన గ్రంథానికి ముందున్నటువంటి పత్రిక యూదా పత్రికలో ఒక మాటను మనం చదువుకోగలం. మరి యూదా వ్రాస్తూ చెప్తూ ఉన్నాడు అక్కడ 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలిగెడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను అంటున్నాడు. అక్కడ చదువుకునేటువంటి మాటల్లో మనం చూసినట్లయితే మనకు అందరికీ కలిగెడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడినై ప్రయత్నపడుచు ఉండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అంటున్నాడు. మనకి ఒక రక్షణ ఉన్నది. ఆ రక్షణ అనేది పరిశుద్ధుల ద్వారా వచ్చినటువంటి బోధ ద్వారా, ఆ బోధని మనం వినటం ద్వారా మనకి రక్షణ అనేది కలుగుతూ ఉంది. ఆ రక్షణని పోగొట్టుకోకుండా, ఆ రక్షణకి మనము చివరి వరకు కూడాను పోగొట్టుకోకుండా దాంట్లో వచ్చేటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో, రక్షణని పోగొట్టేటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మనము పోరాడాలి అని అక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు. రక్షణ అనేది ఎలా వస్తుంది? మొట్టమొదటిగా మనము దేవుని మాటను మనము వింటాము. వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్టయితే వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము కలిగిన తర్వాత దేవుని వాక్యం మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు మరలా మనం 9-10 వచనాలు మనం చదువుకుంటే, అప్పుడు యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. వినుట వలన మనకి విశ్వాసం కలిగితే ఆ విశ్వాసం అనేటువంటి దాన్ని మనం కార్యరూపంలో చూసినట్లయితే మరి యేసు ప్రభు అని మన నోటితో మనం ఒప్పుకొని ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మృతులలో నుండి తిరిగి లేచాడు అని ఆయన యందు మనము నమ్మిక ఉంచిన ఎడల మనకి రక్షణ కలుగుతూ ఉందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ముందు మనము వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని కార్యరూపంలో మనము ఉంచినప్పుడు మనకి రక్షణ కలుగుతూ ఉంది అంటున్నాడు. దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడైతే మనకు వెళుతుందో దేవుని ఇష్టానుసారంగా మనము జీవించడానికి నిర్ణయించుకొని తీర్మానం చేసుకున్నప్పుడు మనకి రక్షణ వస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యం విన్నప్పుడు మన పాపములు మనం ఒప్పుకుంటాము, క్రీస్తే రక్షకుడని మనం ఒప్పుకుంటాము, ఆయన మృతులలో నుంచి లేచాడని అంగీకరిస్తాము. అప్పుడు మనకు రక్షణ వస్తుంది. నిజంగా ఇంకొక మాటను మనం చూసినట్లయితే అసలు విశ్వాసము మనము ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచామో ఆ విశ్వాసమునకు ఒక ఫలం వస్తుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూసినట్లయితే, మీరు ఆయనను చూడకపోయినను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు ఉన్నారు అంటున్నాడు. ఎప్పుడైతే ప్రభువునందు మనం విశ్వాసం ఉంచామో మనకు ఆత్మకు రక్షణ వస్తుంది. ఆత్మకు రక్షణ వస్తుంది. లోకంలో అనేక మంది అనేక వాటి మీద విశ్వాసం ఉంచుతారు. కానీ మన ఆత్మకు రక్షణ కావాలి అంటే
ప్రభువు మీద మనం విశ్వాసం ఉంచేటువంటి వారముగా ఉండాలి. వినుట వలన విశ్వాసం వస్తే ఆ విశ్వాసాన్ని కార్యరూపంలో మనం పెట్టినప్పుడు మనకి రక్షణ వచ్చింది. ఆ విశ్వాసము కలిగేటువంటి ఫలమే ఆత్మకు వచ్చేటువంటి రక్షణ అంటున్నారు. అయితే ఆ రక్షణ వచ్చిన తర్వాత రక్షణ పొందినటువంటి మనము ఎలాగైనా జీవించచ్చా అంటే అట్లా లేదు. అందుకే ప్రభువు చెప్తున్నాడు, మీకు పోరాటం ఉంది, మీరు జయించాలి అని. రక్షించబడినటువంటి మనము అంతము వరకు కూడాను దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మరి కొందరైతే మరి సాతాను యొక్క ప్రేరణతో వారికి ఇవ్వబడినటువంటి రక్షణను వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు. అయితే అపవాది వాడు మన విరోధి గర్జించు సింహము వలె ఎవ్వరిని మృంగుదునా అని ఎప్పుడు కూడాను తిరుగుతూ ఉంటాడు. వాక్య భాగం మన అందరికీ కూడాను తెలుసు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ దేవుడు పేతురు చేత వ్రాయిస్తూ చెప్తున్నటువంటి మాట, అపవాది వాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె ఎప్పుడు కూడాను తిరుగుతూ ఉంటాడంట. రక్షించబడినటువంటి మనము మరి రక్షణ పోగొట్టుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. యేసు ప్రభు కూడా ఒక మాట చెప్తూ, యేసు ప్రభు వారు లూకాసు వార్త 22వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. పేతురుతోటి మాట్లాడుతూ, మరి మీరు నా తండ్రి రాజ్యంలో నియమించినట్లుగా మరి నా యొద్ద మీరు ఉంటారు, సింహాసనాల మీద కూర్చుండి 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుతారని ప్రభువు మాట్లాడుతూ వెంటనే చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వారికి ఆ విషయం చెప్పాడో వెంటనే చెప్తున్నటువంటి మాట, సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకుంది అని. రక్షణలోకి ఎప్పుడైతే మనం వచ్చామో అపవాది వానికి కూడా మనతోటి అప్పుడే పని మొదలవుతుంది. లోకంలో ఉన్నప్పుడు మనకి ఆ అపవాది వానితోటి ఎలాంటి కూడాను ఇబ్బంది మనకు ఉండదు. ఎందుకంటే దేవుని పక్షంగా దేవుని పిల్లలముగా మనం ఎప్పుడైతే మారుతూ ఉన్నామో అప్పుడే మన దగ్గరకు వాడు చేరుతాడు. ఎవరిని మృంగేద్దామా, ఎవరిని విశ్వాసంలోంచి బయటకు తీసుకొద్దామా అనేటువంటి ఆలోచనతోటి మన వెంటనే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కాబట్టి రక్షణ పొందినటువంటి మనము విశ్వాసంలో స్థిరంగా మనము ఉండాలి అంటే మనకి ఒక పోరాటం ఉంది. ఆ పోరాటంలో జయించినటువంటి వాళ్ళే మరి ప్రభువు చెప్పినటువంటి బహుమానానికి అర్హులవుతాడు. అపవాది వాడు రక్షణను దొంగిలించేటువంటి విధానం, అపవాది వాడు మనకి రక్షణ దేవుడిస్తే అపవాది వాడు దాన్ని మన దగ్గర నుంచి తీసివేయటానికి తన ప్రయత్నం చేస్తాడు. ఎలాగంటే మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో కనుక మనం కొన్ని మాటలు మనం విన్నట్టయితే 19, 18, 19 వచనాల్లో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమాన భావాన్ని మనం చూసినట్లయితే, ఎవరైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. వినుట వలన మనకు విశ్వాసం కలిగితే మన విశ్వాసం వలన వచ్చినటువంటి రక్షణను వాడు కాజేయటానికి ఏం చేస్తాడంటే మన హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. ఎప్పుడు మనము వాక్యం మీద దృష్టి పెట్టినప్పుడు, ఆ వాక్యాన్ని మన హృదయంలో విత్తుకోకుండా ఉన్నప్పుడు, వాక్యమును హృదయంలో నాటుకోకుండా మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉంటామో, మరి పరధ్యానంలో మనం ఉండి వాక్యాన్ని మనం విని మనకి హృదయాలకి ఎప్పుడైతే అప్లై చేసుకోకుండా ఉంటామో వెంటనే వచ్చి సాతాను వాడు ఏం చేస్తాడంట, ఆ వాక్యాన్ని మన హృదయంలో నుంచి ఎత్తుకొని పోతాడు. ఎప్పుడైతే ఆ వాక్యము మన హృదయంలో నుంచి వెళ్ళిపోతుందో మనం ఏమవుతున్నామంటే ఆత్మీయంగా అందులంగా మారిపోతూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చాలాసార్లు మనము ఆ మాటని మనము చదువుకొని ఉంటాము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేస్తున్నాడు. వాక్యము వెలుగు మనకిస్తే దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వాక్యము, దేవుని యొక్క వాక్యము మన హృదయంలోకి వచ్చినప్పుడు మనల్ని వెలిగిస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనం వెలిగించబడితే ఎప్పుడైతే అపవాది వాడొచ్చి మన హృదయంలో నుంచి దేవుని వాక్యాన్ని ఎత్తుకొని పోతాడో, వాక్యం పట్ల మనం జాగ్రత్తగా లేనప్పుడు, ఏమి చెప్తున్నారో వినకుండా మన ఇష్టానుసారంగా ఇది ఇంతేలే, ఈ వాక్యం ఇంతేలే అని మనం అనుకున్నప్పుడు, వాక్యం మన హృదయంలో నాటబడకుండా ఉన్నప్పుడు అపవాది వాడొచ్చి మన హృదయంలోంచి వాక్యాన్ని ఎత్తుకుపోతే మనం ఏమవుతామంట, మన మనోనేత్రాలు మూయబడతాయి, మనకు గురుడ్డితనాన్ని కలగ చేస్తాడు. ఎప్పుడైనా
కళ్ళకి గుడ్డితనం కలగజేస్తే వేరొకళ్ళు నడిపిస్తారు. మనమే ప్రాక్టీస్ చేసినట్లయితే మనము ఎలోకలా నడవచ్చు. కానీ మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేసినటువంటి వ్యక్తికి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా కూడాను ఎవ్వరి మాట వినేటువంటి వ్యక్తిగా ఉండడు. అందున కూడా ఒక్కసారి దేవునిలోకి వచ్చి బయటకు వెళ్ళిన తర్వాత అతనికి తీసుకెళ్ళి వాక్యం చెప్పినా కూడా మేము చాలా విన్నాంలేయ్యా, మేము పాత క్రైస్తవులం, మేము ఎంతో కాలం నుంచి మాకు వాక్యం తెలుసు, నువ్వు మొన్నగాక నిన్న కొత్తగా వచ్చావు కాబట్టి నువ్వు మాకు చెప్తున్నావులే అని మరి మనోనేత్రాలు మూయబడినటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి మనోనేత్రాలు మూయబడతాయో సాతాను వాడు ఇంకా కల్పించేది ఏంటో తెలుసా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. మనం ఏం చేస్తున్నామో వాటిని పొందుకోవటానికి మనం ఏం పాపం చేస్తున్నామో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా సాతాను వాడు మనల్ని ఎలా మోసం చేస్తాడంటే ఇంకా మోసపు మాటలు చెప్తాడు. మోసపు మాటలు అంటే అబద్ధమైనటువంటి మాటలు చెప్తాడు. రెండవదిగా మనల్ని శోధిస్తాడు. మూడవదిగా మనల్ని భయపెట్టి మనల్ని మరి దేవుళ్ళ నుంచి పక్కకు తీసుకువెళ్తాడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళాడు కదా, ఇది నిజమా అన్నాడు. మీరు తినమున చనిపోరు అన్నాడు. అయిపోయింది అక్కడితోటి. అక్కడి నుంచి పాపం అంతా కూడాను లోకంలోకి వచ్చేసింది. అలాగే ఇంకా చెప్తాడు పేతురు పత్రికలో, మనం కొన్ని మాటలు మనం అక్కడ చదువుకోగలము. యేసు ప్రభు రాకడను గురించినటువంటి వాగ్దానం ఏమైంది? మరి సృష్టి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడాను అంతా ఇట్లాగే ఉందికా, వస్తాడంటారా యేసు ప్రభు అని ఒక అబద్ధమైనటువంటి ఒక విత్తనాన్ని మన హృదయంలో వేస్తాడు. అంతేకాకుండా శోధనల ద్వారా మనల్ని పక్కకు తప్పిస్తాడు. యోబు విషయంలో మనం చూసాం. యోబు వినలేదు. యోబు ఎన్ని కష్టాలు వచ్చినా కూడాను వినలేదు. ఆయన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆయన భార్య ద్వారా మాట్లాడిస్తున్నాడు. ఏమయ్యా, ఇంకా దేవుడని ఆయన్ని పట్టుకొని ఉంటున్నావు, ఇంత నష్టం జరిగినా కూడా నీకేమీ తెలియటం లేదా అని మరి భార్య ద్వారా మాట్లాడించినట్టుగా మనం చూస్తాం. ఏదో ఒక విధమైనటువంటి శోధన ద్వారా మనల్ని పక్కకు తీసుకువెళ్తాడు. అదేవిధంగా మనల్ని భయపెట్టి దేవుళ్ళ నుంచి పక్కకు తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. ఈరోజు చూడండి సమాజంలో, మరి ఇంకా వాటి గురించి రెఫరెన్స్లు చెప్తే చాలా సమయం అవుతుంది కాబట్టి, మరి ఈరోజు మనం సమాజంలో చూసినట్లయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనకు ఒక్కొక్కసారి ఒక భయమైనటువంటి విషయాన్ని మన హృదయంలో కల్పిస్తాడు. ఎంతో కాలం నుంచి మనం మందిరానికి వస్తుంటాము, చాలా కాలం నుంచి మందిరానికి వస్తుంటాము, వాక్యం వింటాము, దేవుణ్ణి ప్రేమిస్తాము, కానీ బాప్తిస్మం తీసుకున్నారా అంటే తీసుకోలేదండి. ఎందుకు అంటే నా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలండి, సమాజంలో కొద్దిగా విలువగా ఉండాలి అంటే బాప్తిస్మం తీసుకుంటే ఇబ్బంది అవుతుందేమో, పెళ్ళిళ్ళ విషయాల్లో ఇబ్బంది అవుతుందేమో అని అనేక మంది ఈ రకమైనటువంటి భయాలతోటి దేవునిలో నుంచి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా ప్రక్కకు వెళ్ళినటువంటి వాళ్ళని అనేక మందిని మనం చూడగలం. ఆ విధంగా సాతాను వాడు మనల్ని మోసపు మాటలు చెప్పి పక్కకు తీసుకువెళ్తాడు, శోధన కలిగించి పక్కకు తీసుకువెళ్తాడు, మనలను భయపెట్టి పక్కకు తీసుకువెళ్తాడు. అయితే మనము ఆ విషయాలన్నిటిలో కూడాను జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతను న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకొందుము అంటున్నాడు. రక్షణ మనకు ఊరక రాలేదు. తండ్రి అయినటువంటి దేవుడు ఆయన కుమారుని లోకానికి పంపించి మన కోసం బలిగా అర్పిస్తే ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి మనకు రక్షణ వస్తుంది. అంత గొప్ప రక్షణ దేవుడు మనలను తన వాక్యమునిచ్చి ఇంకా కూడాను కాపాడుతూ ఉన్నాడు పక్కకి వెళ్లకుండా. ఆ వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే మన రక్షణని పోగొట్టుకుంటే మనము తప్పించుకోగలమా అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఎంతో కాలం నుంచి వస్తున్నటువంటి మనము మరి మన రక్షణని మనం పోగొట్టుకున్నట్లయితే పరలోక రాజ్యానికి మనము చేరుకోగలమా? ఆ నరకము నుంచి మనము
తప్పించుకోగలమా అంటే తప్పించుకోలేము అని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా చెప్తుంది. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వచ్చినా కూడా దేవుని వాక్యం మీద దృష్టి లేకుండా వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే మన రక్షణని మనము కోల్పోతామని దేవుని యొక్క వాక్యము ఖచ్చితంగా చెప్తా ఉంది. ప్రభు అందుకే చెప్తా ఉన్నాడు. మరి ఇందాక చదువుకున్నటువంటి మాటల్లో మనం చూసినట్టయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి మరలా మనము చూసినట్లయితే అక్కడ చెప్తున్నటువంటి మాట, నేను జయించి అంటున్నాడు. మరి పాప శరీరాకారంతో ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రభువు కూడా, మన ఆకారంలో వచ్చినటువంటి ఆయన కూడా నేను జయించి నా తండ్రి సింహాసనం మీద ఉన్నాను అంటున్నాడు. అంటే ఆయనకి కూడా యుద్ధము ఉందంటే ఆయన్ని నమ్ముకున్నటువంటి శిష్యులుగా మనకెందుకు ఉండదు? ఆయన వేటిని జయించాడో మనం చూసినట్లయితే మనము పునరుద్ధానం పండుగ జరుపుకున్నప్పుడు పునరుద్ధానం మెసేజ్ని మనం విన్నప్పుడు అక్కడ విని ఉంటాము. పాపాన్ని ఆయన జయించాడు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మన శరీర ఆకారంతో ఆయన ఉన్నా కూడా ఎక్కడా కూడాను పాపము జోలికి ఆయన వెళ్ళలేదు. నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపిస్తారా అని ఛాలెంజింగ్గా గట్టిగా కూడాను ఆయన అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే సాతానుని జయించాడు. అందరినీ కూడాను సాతాను ప్రేరేపించింది. మరి యూదులందరి ద్వారా కూడాను సిలువకు అప్పగించింది. ఇంకా ప్రభు పని అయిపోయింది, ఇంకా ఆయన ఏమి చేయలేడని అనుకున్నాడు సాతానువాడు. సాతానుని జయించి ఆయన ఏం చేశాడు? తిరిగి లేచి సాతానుని ఓడించాడు. ఆయన తిరిగి లేవడంతో మరణాన్ని ఓడించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నేను జయించి అంటున్నాడంటే ఆయన పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, మరణాన్ని కూడా జయించాడు. అయితే ఆయన జయించినటువంటి ప్రకారముగా ఆయన చెప్తున్నటువంటి శిష్యులుగా, క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనకి చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నేను జయించినటువంటి ప్రకారము మీరు కూడా, మనము కూడా జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు నేను కూర్చుండనిస్తాను అంటున్నాడు. మనము కూడా జయించవలసినటువంటి వారమై ఉన్నాం. జయించండి అని చెప్పి దేవుడు మనల్ని ఊరకే విడిచిపెట్టలేదు. ఎలా జయించాలో కూడా కొన్ని మార్గాలను దేవుడు మనకు చెప్పాడు. ఒక వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు ఆ వ్యక్తి మనకి శారీరకంగా కనిపిస్తుంటాడు కాబట్టి ఏదో ఒక ఆయుధంతో తనను మనము యుద్ధం చేసి ఓడించగలం. కానీ మనము ఎవరితో యుద్ధం చేస్తున్నామో మనకు తెలియదు. అపవాది వాడు అంటున్నాం, కానీ ఎక్కడ ఉంటాడో, ఎలా ఉంటాడో, ఏ విధంగా ఉంటాడో మనకు తెలీదు. దాని గురించే పౌలు గారు వ్రాస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు కొన్ని మాటలు వ్రాస్తూ అక్కడ చెప్తా ఉన్నాడు. 6వ అధ్యాయంలో మరి 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచు ఉన్నాము. మనము పోరాడేది శరీరము ఉన్నటువంటి వారితోటి కాదు, శరీరము లేనటువంటి దురాత్మలతో మనం పోరాడుతూ ఉన్నాం. దురాత్మ నేరుగా వచ్చి మన మీద అటాక్ చేయదు. ఇందాక మనం చదువుకున్నాం, మన హృదయంలో నుంచి వాక్యాన్ని ఎత్తుకుపోయి మన విశ్వాసాన్ని దెబ్బతీసి మన మనోనేత్రాలకు గురుడితనం కలగచేస్తూ ఉంది. శరీరంతో ఉన్నటువంటి వ్యక్తితో పోరాడాలి అంటే మనకి ఆయుధాలు కావాలి. మరి దురాత్మలుగా ఉన్నటువంటి శరీరం లేనటువంటి వారితో మనము పోరాడాలి అంటే ఏం కావాలో కూడా అక్కడ దేవుడే మనల్ని ప్రేమించి అక్కడ వ్రాయిస్తూ ఉన్నటువంటి మాటను మనం అక్కడ చూసినట్లయితే, మరి మీరు వారిని ఎదిరించాలి అంటే సర్వాంగ కవచమును ధరించుకోవాలని అంటూ, ఆ సర్వాంగ కవచం అంటే ఏంటి అనేది ఎలా అనగా అని చెప్తూ ఉన్నాడు. సత్యము అనేటువంటి ఒక దట్టిని మీరు కట్టుకోవాలి. ఒక యుద్ధానికి వెళ్ళేటువంటి వ్యక్తికి ఏటువంటి పరికరాలన్నీ తన ఒంటి మీద ఉంటాయో అలాంటివన్నీ కూడాను ఒక రోమన్ సైనికుడిని పోలుస్తూ దేవుడు తన భక్తుని ద్వారా వ్రాయిస్తున్నటువంటి మాట, సత్యం అనేటువంటి దట్టిని మీరు నడుముకు కట్టుకోవాలి. నీతి అనేటువంటి మైమరు అంటే ఒక కవచాన్ని మీరు వేసుకోవాలి అంటూ ఉన్నాడు. సిద్ధ మనస్సు అనేటువంటి జోడును ధరించాలి, విశ్వాసం అనేటువంటి డాలును ధరించాలి, రక్షణ అనేటువంటి శిరస్త్రాణాన్ని ధరించాలి, వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని మీరు
ధరించినటువంటి వారుగా ఉండాలి. అలాగే ఇవన్నీ కాక 7వదిగా ఏం చేయమంటున్నాడు, మరి ప్రతి విధమైనటువంటి ప్రార్థనలో విజ్ఞాపన చేయాలన్నాడు. ఏ అవసరం వచ్చినా కూడా దేవునికి ప్రార్థన విజ్ఞాపనలు మనము చేయాలి అంటూ ఉన్నాడు. సర్వాంగ కవచము అంటే మరి వాక్యం ద్వారా మనము చూసినట్లయితే యేసుక్రీస్తు వారిని మనము ధరించుకోవటమే, జయించినటువంటి యేసయ్యను మనము ధరించుకోవటమే. రోమాపత్రికలో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. రోమాపత్రిక 13వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాటను అక్కడ మనం చూసినట్లయితే, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అంట. సాతానువాడు ప్రేరేపించేది మన శరీరంలో ఉన్నటువంటి వాటితోటి. అయితే యేసుక్రీస్తు అనేటువంటి సర్వాంగ కవచాన్ని మనము ధరించుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఏడు భాగాలను మనం చూచాం. ఆ సర్వాంగ కవచంలో ఏవేవి ధరించుకోవాల్సినటువంటివో వాటన్నిటినీ మనము ధరించుకొనినప్పుడు మన శరీరేచ్ఛలను నెరవేర్చుకోవటానికి మనము ఉద్దేశపూర్వకంగా మనం వెళ్ళము. ఆ సాతాను వాటితోటి మనము యుద్ధం చేస్తాం. మరి యేసు ప్రభువారు బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అపవాది వాడు శోధిస్తున్నప్పుడు ఎలా చెప్పాడు యేసుక్రీస్తు వారు సమాధానం అంటే, మరి అపవాది వాడిని ఎలా ఓడించాడు అంటే ఆయన వాక్యముతోనే ఆయన ఓడించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యము మన హృదయంలో ఉంటే అపవాదిని మనము జయించగలము. అంటే యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు మాటలు మన హృదయంలో ఉండాలి, క్రీస్తుకు మనము లోబడి జీవించాలి, ప్రతి విషయంలో కూడా ఆయనకు మనము అగ్రి అయ్యేటువంటి వాళ్ళముగా ఉండాలి. ఏ విషయం చెప్పినా కూడా ఇది నా సొంత నిర్ణయము, ఇంతవరకు నేను దేవుని కొరకు నేను తీసుకుంటాను, ఇది నా సొంత నిర్ణయము, ఇది వాక్యానికి సంబంధం లేదని మనము అనుకోకూడదు. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సమాధానము లేనటువంటి ప్రశ్న అనేది ఏది కూడా లేదు. అన్నిటికీ కూడాను దేవుడు తన వాక్యంతోనే సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా మరి సంపూర్ణంగా వాక్యానికి మనము లోబడేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనాన్ని ఒకసారి మనం అక్కడ చదువుకున్నట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? క్రీస్తుని ధరించుకోవటం అంటే దేవునికి లోబడి ఉండాలి, క్రీస్తుకు లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి. ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడి వాక్యం మన హృదయంలో ఉండి వాక్యాన్ని మన హృదయంలో విత్తుకుంటామో అపవాది వాడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఎదిరించడానికి శక్తి కలుగుతుంది. అప్పుడు ఎదిరించినప్పుడు అపవాది వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు, అపవాది వాడు మనల్ని పారిపోతాడు. అయితే అదే చెప్తున్నాడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో జయించిన వానిని అంటున్నాడు. జయించిన వానిని నాతో కూడా నా సింహాసనమందు నేను కూర్చుండనిస్తాను అంటున్నాడు. ఇంకా మనం మొదటి నుంచి కనుక మనం చూసినట్టయితే సంపూర్ణంగా ప్రతి విశ్వాసి యొక్క జీవితంలో జరిగేటువంటి సాతానువాడు కల్పించేటువంటి వాటన్నింటిని గురించి సంపూర్ణంగా వ్రాస్తూ 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల వరకు కూడా 7 సార్లు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది, జయించిన వారిని, జయించిన వారిని, జయించిన వారిని అని. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే మరి జీవవృక్ష ఫలాలు ఇస్తానన్నాడు జయించినటువంటి వారికి. రెండవదిగా రెండవ మరణం వలన జయించిన వారికి ఎలాంటి హాని కూడా లేదు అంటూ ఉన్నాడు. 3వదిగా మనం చూసినట్లయితే మన్నాను భుజిస్తారు అంటున్నాడు. తర్వాత 4వదిగా జనుల మీద అధికారాన్ని ఇస్తానంటున్నాడు. 5వదిగా తెల్లని వస్త్రములు ధరించి జీవ గ్రంథములో మీ పేరు వ్రాయబడుతుంది అంటున్నాడు. 6వదిగా దేవుని ఆలయములో స్తంభముగా, అంటే ఈ స్తంభం కాదు కానీ స్తంభము స్థిరత్వానికి గుర్తుగా ఉంది. ఎప్పుడైతే దేవుని వాక్యంలో మనం లోతుగా ఉంటామో, సాతాను వాడిని ఎదిరిస్తామో, వాక్యంలో మనం స్థిరముగా ఉన్నప్పుడు విశ్వాసంలో కూడా ఒక బిల్డింగ్ నిలబడటానికి స్తంభం అయితే ఎంత స్థిరంగా ఉంటుందో అలాంటి స్తంభంలాగా మనము స్థిరముగా ఉంటామంటే జయించిన వాడిని దేవుడే మరి వాళ్ళని ఆలయంలో స్తంభంగా చేస్తానంటున్నాడు. 3:22లో సింహాసనం మీద స్థానాన్ని మనకిస్తానంటున్నాడు. క్రీస్తు శిష్యులుగా మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు జయించగలిగితే, పాపమును జయించగలిగితే, సాతానుని జయించగలిగితే, వాటి ద్వారా మనము మరణాన్ని జయించి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు తిరిగి లేచేటువంటి వారముగా
మనం ఉంటాం. ఆయనతో కూడా ఆయన చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడాను మనం పొందుకుంటాం. మరి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అవన్నీ కూడాను పైనుంచి 1వ దగ్గర నుంచి మరి 6 వచనాల వరకు కూడా చెప్తూ 7వ వచనంలో చెప్తున్నాడు, జయించు వారు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతను నాకు కుమారుడై ఉంటాడు. ఎప్పుడైతే సాతానును మనం జయించి విశ్వాసంలో స్థిరంగా ఉండి అంతం వరకు మన రక్షణను మనం కాపాడుకుంటామో దేవునితోటి ఎల్లప్పుడూ ఉండేటువంటి భాగ్యము మనకు దొరుకుతూ ఉంది. ఆ 21వ వచనంలోనే మరి 3-4 వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు మనకు ఎలాంటి కష్టము లేదని, ఎలాంటి దుఃఖము ఉండదని, ఎలాంటి కన్నీరు ఉండదని అక్కడ దేవుడు అనేకమైనటువంటి మాటలు అక్కడ మనకు చెప్తా ఉన్నాడు. అయితే ఈ లోకంలో సాధించేటువంటి విషయాలన్నీ కూడాను మనకి తాత్కాలికమే కానీ శాశ్వతమైనటువంటివి ఏవి కూడాను కాదు. లోకంలో అనేక విజయాలు మనం సాధించవచ్చు, కానీ మనము ఎక్కడ పడిపోతున్నామో, ఆత్మీయంగా మనం ఎక్కడ బలహీనమైపోతున్నామో మనము ఆలోచించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మరి యేసు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు సాతాన్ని జయించి, పాపాన్ని జయించి, మరణాన్ని జయించి తండ్రి యొద్ద సింహాసనం మీద కూర్చున్నట్లుగా ఆయన్ని నమ్ముకునేటువంటి వారముగా, ఆయన శిష్యులముగా మనము సాతాన్ని జయించగలిగి వాక్యంలో స్థిరముగా, విశ్వాసంలో స్థిరముగా ఉండి అంతం వరకు కూడాను మన రక్షణను మనం కాపాడుకున్నట్లయితే మరి మనం కూడా విజయాన్ని సాధించి ప్రభు చెంత కలకాలము ఉండేటువంటి భాగ్యం మనకు దొరుకుతుంది. అక్కడ ఉండేటువంటి సంతోషమే వేరు. ఇక్కడ ఎంత కష్టమైనా మనం పడవచ్చు, కానీ ఈ లోకంలో కొంతకాలం మనం కష్టపడినా కానీ మరి చివరి వరకు కూడాను మన రక్షణను మనం కాపాడుకొని సాతాను మీద జయాన్ని మనము పొందినట్టయితే కలకాలము సంతోషమైనటువంటి ఆ యొక్క రాజ్యములో ప్రభు చెంత ఎల్లప్పుడూ కూడా ఆయన స్తుతిస్తూ ఉండేటువంటి భాగ్యం మనకు దొరుకుతూ ఉంది. రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి మరి అమూల్యమైనటువంటి మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మాటలన్నీ కూడాను మన హృదయంలో ఫలించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.